గుంటూరు నగరంలో ఉన్నటువంటి అంజుమన్ ఇస్లామియా వాటికి సంబంధించినటువంటి మంగళగిరి పెదకాకాని మండలంలో ఉన్నటువంటి వక్ఫ్ సంబంధించినటువంటి 71 ఎకరాల 75.3 ఎకరాల స్థలానికి సంబంధించినటువంటి అలాగే అనేక అంశాల మీద స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నగర అధ్యక్షురాలు అక్క నూరి ఫాతిమా గారు పదే పదే అనేక విషయాల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి లైట్ల మీద కుక్కల ఇబ్బందుల మీద అలాగే మరికొన్ని అంశాల మీద కూడా రేషన్ మాఫియా మీద అనేక రకాలుగా 4-5 అంశాల్లో తను మాట్లాడడం జరిగింది. ఒక ప్రతిపక్ష నాయకురాలిగా తమ పార్టీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రజలకు ఉపయోగమైనటువంటి అంశాలు ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో మాట్లాడేటువంటి అవకాశం ఒక ప్రతిపక్ష నాయకులుగా మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం. ముఖ్యంగా మాట్లాడేటువంటి ఎవరైనా కూడా వారు మాట్లాడుతున్నటువంటి మాటలకు ప్రజలకు వాటి గురించి చెప్పక ముందు మేము మాట్లాడుతున్న దాంట్లో నిజాలు ఎన్నున్నాయి, వాస్తవాలు ఎన్నున్నాయి, ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు, మనం మాట్లాడేటువంటి ప్రతి అంశానికి కూడా ప్రజలు బేరీజు వేసుకుంటారనేటువంటి అంశాన్ని మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజకీయాల్లో మేమందరం కూడా అవసరం ఉన్నప్పుడు పార్టీ పిలుపు మేరకు ప్రజాహితం కోసం అనేక పోరాటాలు చేసి రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తులమే. ఈరోజు కొత్తగా రాజకీయాలు ఎక్కడ చూడట్లేదు. అనేక మంది యోధులతో పోరాడినటువంటి పరిస్థితులు మా దగ్గర ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా మా అక్క నూరి ఫాతిమా గారికి కొన్ని విషయాలు, ఎందుకంటే వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షురాలుగా ఆమె మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క దానికి కూడా ఒక శాసనసభ్యుడిగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో దానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం నాకు ఎంతైనా ఉంది. ముఖ్యంగా గడిచినటువంటి 15-20 రోజుల నుండి ఒక పక్కన పవిత్రమైనటువంటి రంజాన్ మాసం సందర్భంగా ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కానీ రాజకీయాలకు తావు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎక్కువగా ఉండేటువంటి గుంటూరు నగరంలో రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఎంతో సమన్వయం పాటిస్తూ ఓర్పుతో సహనంతో ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కానీ ముఖ్యంగా కొన్ని విషయాల మీద అక్క నూరి ఫాతిమా గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈరోజు ఎందుకంటే మహిళల పట్ల పూర్తిగా గౌరవం ఉండి 2 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకముందు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా ఎక్కడ కూడా తాను మాట్లాడేటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా రాజకీయంగా చెప్పాల్సినటువంటి విషయం మాత్రమే చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా నా పరిధి దాటి కానీ నాకు సంబంధం లేనటువంటి విషయాలు కానీ లేకపోతే వారు మాట్లాడేటువంటి భాషలో నేను ఏ రోజు కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఈరోజు నగరంలో ఉన్నటువంటి
ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి మాటగా నేను చెప్తా ఉన్నా. ఈరోజు శాసనసభ్యుడిగా అల్లా దయతో, భగవంతుడి దయతో నాకు ఈ అవకాశం వచ్చిన తర్వాత పెద్దవారైనా చిన్నవారైనా వారికి గౌరవించుకుంటూ గతంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడిని కూడా వారి గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా మాట్లాడడం తప్ప ఈరోజు డబ్బులున్నాయనో మదం ఎక్కినట్టో మాట్లాడేటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఈరోజు అక్క నూరి ఫాతిమా గారు మాట్లాడేటువంటి భాష ఈరోజు ఒక సాటి మహిళ చూసి బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చదువుకున్నటువంటి తల్లి మాట్లాడేటువంటి మాట, సంస్కారం ఎక్కడికి పోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇస్లాం మతం ప్రకారం మీరు మాట్లాడేటప్పుడు ఎవరినైనా గౌరవించడం, గౌరవ మర్యాదలు కాపాడడం, వారికి సంబంధించినటువంటి రాజకీయాలు మాట్లాడేటప్పుడు కూడా రాజకీయ ప్రస్తావన తీసుకొని రావడంలో ఎటువంటి తప్పు లేదు. ఏరా బాబు, ఔరా బాబు, ఎవర్రా బాబు, ఏంటి ఎమ్మెల్యే, ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నా. నా నోట్లోంచి కూడా నేను మాట్లాడగలుగుతా, కానీ ఆ భాష నాకు రాదు. నేను ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే నేను పుట్టి పెరిగినటువంటి కల్చర్ కానీ, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కానీ, గుంటూరులో సాటి ముస్లింలతో అలాగే మిగతా కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఏ విధంగా గౌరవించాలో నేర్చుకున్నటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా నా జవదాటి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నూరి ఫాతిమా గారికి, మా అక్క గారికి చెప్తా ఉన్నా, మీరు మాట్లాడేటువంటి ప్రతి అంశానికి కూడా తప్పకుండా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు మీడియా ముందు మాట్లాడడానికో లేకపోతే మీటింగులు మాట్లాడడానికో మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మాట్లాడుకోవచ్చు. కానీ చౌకబారు మాటలతో మీరు మాట్లాడేటువంటి భాషను అదుపులో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హితవు పలుకుతా ఉన్నా.